హాయ్ అండి, వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు. ఇవాల్టి రెసిపీ పిల్లలు స్నాక్స్ బాక్స్లోకి ఇంట్లోనే టేస్టీ అండ్ హెల్దీగా పప్పు చెక్కలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 2 కప్స్ బియ్యం పిండి, ఒక 1 అవర్ ముందుగానే నానబెట్టుకున్న పచ్చెనగపప్పు, పెసరపప్పు, అల్లం తురుము, కరివేపాకు, రుచికి సరిపడే సాల్టు, కారం, 2 స్పూన్స్ ఫ్రెష్గా ఉండే మేగడ బదులు వెన్నైనా వేసుకోవచ్చు. వీటన్నిటిని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. తరువాత కొద్దిగా హాట్ వాటర్ యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అలాగే వదిలేయాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసుకొని చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక కవర్ తీసుకొని ఆ కవర్కి ఆయిల్ అప్లై చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా పప్పు చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత 1 by 1 ఆయిల్లో వేసుకుంటూ డ్రీ ఫ్రై చేసుకోవాలి. 10 to 12 minutes తర్వాత పప్పు చెక్కలు ఇలా లైట్ గోల్డెన్ షేడ్కి వస్తాయి. ఇప్పుడు వీటిని తీసి వేరొక బౌల్లో వేసుకోవాలి. ఇంతేనండి, పప్పు చెక్కలు పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకే కాదు ఎవరైనా తినొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో పప్పు చెక్కలు తయారు చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.